హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎస్జిటి పేపర్ అండి. సో షిఫ్ట్స్ వైజ్గా జరిగిన ప్రతి ఒక్క షిఫ్ట్లోని పేపర్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎస్జిటికి సంబంధించి అండ్ అలాగే ఎస్ఏ వాళ్ళకి కూడా సంబంధించి సోషల్ స్టడీస్కి ఇంపార్టెంట్గా ఉన్న క్వశ్చన్స్ అండి. ఎందుకంటే ఇవే నెక్స్ట్ కూడా రిపీట్ అవ్వచ్చు. ఈ షిఫ్ట్ వైజ్గా జరిగిన పేపర్స్ మొత్తం మీరు ఒకసారి రిపీట్ చేస్తే కనుక ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి అన్నీ కలిపి కాకుండా సబ్జెక్ట్ వైజ్గా మా ఛానల్లో అయితే అందజేయబడతాయి. సో కాబట్టి సోషల్ స్టడీస్ అయిపోగానే సైన్స్ అనేది ఆల్రెడీ 5 వీడియోస్ అనేవి చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చి మిగిలిన పేపర్స్ కూడా కంప్లీట్ చేసుకుందాము. సో వీడియోస్ అనేది లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేద్దామండి. జూమ్ కల్టివేషన్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ది స్టేట్స్. సో జూమ్ కల్టివేషన్ అనేది ఏ స్టేట్స్లో వేస్తూ ఉంటారు అగ్రికల్చర్కి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో చాలా ఇంపార్టెంట్. ద సీజన్ ఇన్ యూరప్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్. సో యూరప్లో జూన్ టు ఆగస్టున ఏ సీజన్ జరుగుతుంది అంటే సమ్మర్ సీజన్, ఆప్షన్ 3. సో ఇండియాలో వచ్చేసి మార్చ్ నుంచి జూన్ ఆర్ జూలై వరకు అయితే జరుగుతుంది సమ్మర్. సో ఇక్కడ వచ్చేసి యూరప్లో జూన్ నుంచి ఆగస్ట్ వరకు అనమాట. నెక్స్ట్, రుద్రమదేవి రూల్డ్ కాకతీయ కింగ్డమ్ డ్యూరింగ్ ఆప్షన్ 2 1262 AD టు 1289 AD. సో 1262 నుంచి 1289 వరకు రూల్ చేసిందనమాట. ఎవరు అంటే రుద్రమదేవి, కాకతీయ రాజ్యం యొక్క రాణి. అండ్ లాస్ట్ వీడియోలో కూడా కాకతీయుల గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో చూసుకోండి ఒకసారి. ఆ వీడియోస్ అనే డిస్క్రిప్షన్ అయితే లింక్ అనేది ప్రొవైడ్గా ఉంది. ద నెంబర్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ సీట్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లోక్సభలో అండ్ అలాగే రాజ్యసభలో ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి అంటే ఆప్షన్ 2 లోక్సభలో వచ్చేసి 25 అండ్ రాజ్యసభలో వచ్చేసి 11. సో నామ్, దాన్ అండ్ ఇస్నాన్ వర్ ద మేజర్ టీచింగ్ ఆఫ్ ఆప్షన్ 4 గురు నానక్. సో గురు నానక్కి సంబంధించిన ప్రధానమైన బోధనలు అనమాట నామ్, దాన్, ఇన్సాన్ అంటారు. దిస్ మినరల్ ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ప్యాకేజింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఆప్షన్ 3 అల్యూమినియం. సో అల్యూమినియం కవర్స్తోనే ఈ ఫుడ్స్ అనేవి ప్యాకేజింగ్లో యూజ్ చేస్తారనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిర్యానీ చూసుకున్నా ఎక్కువగా అల్యూమినియం ఫాయిల్లోనే కడుతుంటారు. అండ్ అలాగే చపాతీస్. సో ఇవి వేడిగా ఉండాలి కాబట్టి అల్యూమినియం ఫాయిల్ అనేవి యూస్ చేస్తారనమాట. దీస్ ఫారెస్ట్ గ్రో ఇన్ వెరీ డ్రై ఏరియాస్ విత్ లిటిల్ రెయిన్ఫాల్ అండ్ హై టెంపరేచర్స్. సో ఆప్షన్ 4 థార్నీ ఫారెస్ట్లో ఎక్కువగా ఏరియాస్ అనేవి డ్రైగా ఉంటాయి అండ్ అలాగే అతి తక్కువ రెయిన్ఫాల్ అనమాట. అండ్ అలాగే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది థార్నీ ఫారెస్ట్లో. ద బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ దట్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆన్ ల్యాండ్ రెవెన్యూ ఇన్ ద ఇయర్ 1793. సో బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందంను ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. ద టర్మ్ సునామీ హ్యాస్ బీన్ కాయిన్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. సో సునామీ అనేది ఏ లాంగ్వేజ్ పదం అంటే జపనీస్, ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చెరామన్ మాస్క్యూ ఇన్ దిస్ స్టేట్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద ఫస్ట్ మాస్క్యూ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మాస్క్యూ మసీద్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 కేరళ. ద కాంటినెంటల్ స్లోప్ ఈజ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ మీటర్స్, ఆప్షన్ 2 200 to 3000 మీటర్స్ అన్నమాట ఖండ తీరపు వాలు. ద హాట్ అండ్ డ్రై విండ్స్ బ్లోయింగ్ ఇన్ ద ప్లేన్స్ ఆఫ్ నార్థన్ ఇండియా ఇన్ ద మంత్స్ ఆఫ్ మే అండ్ జూన్ ఆర్. సో మే అండ్ జూన్లో వీచే గాలుల్ని ఏమని అంటారు నార్థన్ ఇండియాలో అంటే లూ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫేమస్ సేలర్ అమెరిగో సో వెస్పుచి ఈ దేశ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ, ఆప్షన్ 2 ఇటలీ. సో నావికుడు అనమాట. ఎవరు అంటే అమెరిగో వెస్పుచి ఏ దేశస్థుడు, ఇటలీ దేశస్థుడు. ద నార్త్ ఆఫ్రికన్ కంట్రీ లిబియా వాజ్ అండర్ ద కొలోనియల్ రూల్ ఆఫ్, ఆప్షన్ 3 ఇటలీ. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయి ఉంటారు తెలియని వాళ్ళు. 83, 84 డైరెక్ట్గా ఇటలీ అనే ఆన్సర్స్ అనమాట. కానీ సో లాస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే కంపల్సరీ అవ్వచ్చు, ఏదో ఒకటి మిస్టేక్ అనేది చేసుంటారు. కాబట్టి ఒకసారి క్వశ్చన్స్ అనేవి చూసుకోండి అండ్ అలాగే ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా తెలుసుకోండి. ద డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఓటింగ్ బై బ్లాక్ సిటిజన్స్ ఫర్ రిమూవ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ దిస్ ఇయర్, ఆప్షన్ 1 1965. కొంకన్ కోస్ట్ టచెస్ ది స్టేట్. సో కొంకన్ కోస్ట్ అనేది తీరం అనేది వేటిని టచ్ చేస్తుంది అంటే ఆప్షన్ 2 మహారాష్ట్ర అండ్ గోవా. నెక్స్ట్,
More than 90% of urban workers are getting employment in these sectors. Option 4 ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్లో ఎక్కువగా 90% ఆఫ్ వర్క్ సో పనులనేవి ఉంటున్నాయన్నమాట. ద ఇండియన్ గవర్నమెంట్ దట్ మేడ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టు లీగలైజ్ పీపుల్స్ రైట్ టు ఫుడ్ ఇన్ దిస్ ఇయర్. ఆప్షన్ 3 2013. An eminent human rights activist and environmentalist was option 1 Ken Saro-Wiwa. సో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త అండ్ పర్యావరణవాది ఎవరు? కెన్ సారో-వివా. The movement initially started in 1971 as a protest against the American underwater nuclear tests near Alaska. Is option 4 Greenpeace movement. Option 4 is the right answer. 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంని గ్రీన్ పీస్ ఉద్యమం. సో అణు పరీక్షల వల్ల గ్రీన్ అనేది నశించిపోతుంది అని చెప్పి గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాస్కాలో. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.